తిరుపతికి సంబంధించి చూస్తే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని తిరుపతి పార్లమెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. తిరుపతి పార్లమెంట్లో కంఫర్టబుల్గా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మరోసారి పార్లమెంట్కి రాబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. సో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి చూస్తే గూడూరులో టైట్ ఫైట్ ఉంది, వైసీపీ గెలవచ్చని, సర్వేపల్లిలో వైసీపీ గెలవచ్చని, సుల్లూరుపేటలో వైసీపీ గెలవచ్చని, వెంకటగిరిలో కూడా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. తిరుపతికి సంబంధించి మరో 3 నియోజకవర్గాల్లో సత్యవేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, శ్రీకాళహస్తిలో టఫ్ ఫైట్ నడిచింది అక్కడ, బట్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, తిరుపతి టౌన్కి సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. మొత్తం 7 నియోజకవర్గాల్లో 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంది, మిగతా చోట్ల వైసీపీ అభ్యర్థులు కంఫర్టబుల్గా గెలవబోతున్నారు. ఈ 3 చోట్ల కూడా ఎడ్జ్ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకే ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా.